అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. ఆంధ్రప్రదేశ్ మీద భారీ కుట్ర జరుగుతుందా? ఆ కుట్ర చేస్తున్న వాళ్ళెవరు? జరుగుతున్న కుట్ర ఏంటి? వివరించబోతా ఉన్నాను. అమ్మా పెట్టదు అడక్క తిన్నవదు అనే సామెత గురించి మీకు ఐడియా ఉంది కదా. మనం మామూలుగా వాడుతూ ఉంటాం. ఇది కరెక్ట్గా ఇప్పుడు వైసీపీకి ఆప్ట్ అవుతుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఏమాత్రం దృష్టి పెట్టలేదు. సంక్షేమ పథకాలను నమ్ముకున్నారు తప్ప కంపెనీల ఆకర్షణ, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన అనేది జరగలేదు. పైగా పరిశ్రమల్ని భయపెట్టి పారదోరారు. సింగపూర్తో మనం చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసుకున్నారు. ఇవన్నీ మనం గతంలో మాట్లాడుకున్నాం. సరే, ప్రజలు తీర్పిచ్చారు. మొన్న ఎన్నికల్లో వైసీపీని ఓడించారు, కూటమిని గెలిపించారు. కూటమిని గెలిపించిన తర్వాత మళ్ళీ అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించటం, పరిశ్రమల్ని ఆకర్షించటం, పెట్టుబడులు పెట్టించటం, ఉద్యోగాలు కల్పన అనేటువంటి దాన్ని గాడిని పెట్టాలని ఒక ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వైజాగ్ కేంద్రంగా టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి పరిశ్రమలు, లుల్లు గ్రూప్ లాంటి మాల్స్, తర్వాత క్వాంటమ్ కంప్యూటర్ పేరుతోటి ఒక క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అమరావతిలో ఐబిఎం వర్సెస్ మైక్రోసాఫ్ట్ ఒక కాంపిటేటివ్ వరల్డ్ని క్రియేట్ చేయడం కోసం ఏ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రయత్నాలు అడ్డుకోవాలి. ఈ ప్రయత్నాలు కనుక సక్సెస్ఫుల్గా కంటిన్యూ అయితే, కూటమి ప్రభుత్వం అభివృద్ధి కం సంక్షేమం ఇచ్చిందన్న పేరు కనుక ప్రజల్లోకి వెళితే 2029లో నాకు అధికారం రాదు అని జగన్ గారు గట్టిగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే 11 సీట్లుగా పడిపోయిన వైసీపీ మళ్ళా ప్రజల నమ్మకాన్ని కోరుకొని అధికారాన్ని రావటం అంటే నిజంగా కూటమి ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందాలి. కూటమి ప్రభుత్వం కనుక పాలనలో వైఫల్యం చెందకుండా తాము అనుకున్నది అనుకున్నట్టు చేసి ప్రజల అభిమానాన్ని కనుక చూరకుంటే 2029లో కూడా తిరిగి అధికారంలోకి వస్తే వైసీపీ పార్టీ అనేది రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మీద ఉండదు అనే పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2011 నుంచి కూడా 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. పైగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులు అదనం. పైగా ఇప్పుడు పెట్టబోయే కేసులు కూడా చాలా ఉండబోతూ ఉన్నాయి. నిజానికి ఈ కేసుల్లో ఏదో ఒక కేసులో 2034 లోపు తీర్పు వచ్చే అవకాశం ఉండొచ్చు. అందులోనూ ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు నిందితులు కాబోతూ ఉన్నారు, నిందితుడికి అరెస్టు కాబోతూ ఉన్నారు. 2034 లోపల ఈ కేసు తేలటానికి అవకాశం ఉంది. ఈ కేసు చాలా వేగంగా, చాలా పకడ్బందీగా, చాలా ప్రతిష్టాత్మకంగా ఎంక్వైరీ కొనసాగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 2034 లోపల, ఏదో 2029 అని నేను అంటదా, 2034 లోపల ఈ కేసును తేలుస్తారు. ఈ కేసులో కనీసం 2.5 సంవత్సరాలు పైగా శిక్ష పడ్డా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి రాజకీయంగా వైసీపీ అనేది కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రాజకీయ అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఒకవేళ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలో రాగలిగితే, పార్టీని స్ట్రెంథన్ చేసుకోగలిగితే, ఇప్పటి వరకు ఏ లాబింగ్ ద్వారా అయితే తన కేసు నుంచి తాను రక్షించుకోగలుగుతున్నాడో అలా మళ్ళీ లాబింగ్ ద్వారా కేసు నుంచి తాను రక్షించుకోగలడు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఎందుకు జరగట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు పకడ్బందీగా పొలిటికల్ లాబింగ్ చేసుకోగలుగుతున్నాడు కేంద్ర పెద్దలతోటి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్రమంగా తాను సేవ్ చేసుకునే కెపాసిటీని తగ్గించుకుంటున్నాడు. ఎందుకంటే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి చేతిలో చాలా ఎంపీలు ఉండేవి, 151 మంది ఎమ్మెల్యేలు ఉంది, చేతిలో అధికారం ఉంది కాబట్టి చేసుకోగలిగారు. కానీ ఇప్పుడు వైసీపీ చేతిలో అది లేదు. పైగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చాలా కీలక భాగస్వామిగా ఉన్నాడు. తెలుగు ఎంపీలే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెడతా ఉన్నారు. సో క్రమంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దల దగ్గర తనకున్న కెపాసిటీని కోల్పోతూ ఉన్నాడు. 2029లో కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డికి అధికారం రాకపోతే ఖచ్చితంగా ఇప్పుడున్న కేసులు కానీ, పెడుతున్న కేసులు కానీ, పెట్టబోయే కేసులు కానీ ఏదో ఒక కేసుని కూటమి తేల్చే అవకాశం ఉండొచ్చు. నేను సిబిఐ కేసులు తెలుస్తారు, ఈడీ కేసులు తెలుస్తారు అంటలే, ఈ సిట్ కేసు మాత్రం తెలుస్తారు. తేలిస్తే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి భూస్థాపితం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు చేసే ప్రతి ప్రయత్నానికి మోకాలు అడ్డాలి. ఇవాళ సింగపూర్ పర్యటనలో కూడా అదే ప్రయత్నం జరిగిందా? నేను చెప్పడం కాదు, నారా లోకేష్ మాటల్లో వినండి మీరు. గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం. ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి, మురళీకృష్ణ అని ఒక వ్యక్తి, సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించారు. అక్కడున్న మంత్రులందరికీ, అధికారులందరికీ, సింగపూర్ హై కమిషనర్తో సహా
ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్గా అతను చెప్పారు. మేము అందరం ఆశ్చర్యపోయాం, మరి ఇంత కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం, ఎవర్రబ్బా ఈ వ్యక్తి అని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ లో పనిచేస్తున్న వాళ్ళతో అనేక సార్లు మాట్లాడారు. చూశారు కదా వైసీపీ ఎలాంటి పాలిటిక్స్ చేస్తుందో. సింగపూర్ చంద్రబాబు నాయుడు బృందం వెళ్తే, అంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నారాయణ అధికార బృందం వెళ్తే వీళ్ళు వెళ్ళటానికంటే ముందే కొన్ని మెయిల్స్ సింగపూర్ వెళ్ళిపోయాయి. ఏమని? ఆంధ్రప్రదేశ్లో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుందా? నిజానికి అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉందా? కానీ ఉంది అని మెయిల్స్ పోయాయి. అక్కడ అధికారులు నమ్మితే, అక్కడ ప్రభుత్వం నమ్మితే, అక్కడ మంత్రులు నమ్మితే ఏంటి పరిస్థితి? నిజానికి సింగపూర్ మన మీద చాలా కోపంగా ఉంది. ఎందుకంటే గతంలో చేసుకున్న ఒప్పందాలు రద్దయిపోయాయి అనేటువంటి ఒక కోపంతో ఉంది. మళ్ళా తిరిగి ఆ నమ్మకాన్ని చూరగొని సింగపూర్ పెట్టుబడులను మన దగ్గర తీసుకురావాలని ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం మీద నీకేదైనా పొలిటికల్ విమర్శలు ఉంటే అది చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు. కానీ ఇలా మేల్తో అడ్డుకునే ప్రయత్నం ఏంటి? ఇప్పుడు కొత్త కాదు. గతంలో ప్రపంచ బ్యాంకు అమరావతికి అప్పులు ఇచ్చినప్పుడు అమరావతి భూకంపాలు వచ్చే ప్రాంతం, అమరావతి మునిగిపోయే ప్రాంతం, అమరావతికి నిధులు ఇవ్వకండి, అప్పులు ఇవ్వకండి అని చెప్పేసి ఆ రోజు మేలు చూసాం 2014 నుంచి 2019 మధ్య. మొన్న రీసెంట్గా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే మేల్సు. అయితే గతంలో పట్టించుకున్నట్టు ప్రపంచ బ్యాంక్ ఈసారి పట్టించుకోలేదు, ఈసారి అప్పులు ఇచ్చింది. గతంలో మాత్రం కొంత ఆపింది అప్పులు, తన ఎంక్వైరీ చేసుకుంది నిజమా కాదా అని. కానీ అమరావతి నిజంగా భూకంపాలు వచ్చే ప్రాంతమా? ఎన్నిసార్లు భూకంపాలు వచ్చాయి? 2014 నుంచి రాజధాని అనుకుంటున్నాం, ఇప్పటివరకు ఎన్నిసార్లు భూకంపాలు వచ్చాయి? ఎన్నిసార్లు వరదలు వచ్చాయి? ఎంతమంది ప్రజలు కొట్టకపోయారు? ఒక అబద్ధాన్ని నమ్మించడానికి జరిగే ప్రయత్నాలు చూడండి. మొన్నటికి మొన్న కూడా అమరావతి వేస్తరే రాజధాని అని ఒక ప్రచారం. మొన్నటికి మొన్న గనుల శాఖలో బాండ్లు అమ్మాలనుకుంటే ఆ బాండ్లలో పెట్టుబడి పెట్టకండి అని చెప్పేసి పారిశ్రామికవేత్తలకి మేలుసు. ఎన్ని ప్రయత్నాలు, అంటే అభివృద్ధిని అడ్డుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అనిపిస్తోంది. నేను నా సొంత కవితను చెప్పట్ల, ప్రభుత్వం వినిపిస్తున్న ఆరోపణలు, ఎంక్వైరీ జరుగుతున్న ఆధారాలను బట్టి నేను చెప్తా ఉన్నాను. రేపు దీన్ని ప్రజల ముందు పెట్టలేకపోతే, న్యాయస్థానాల ముందు పెట్టలేకపోతే కూటమి ప్రభుత్వం కూడా ఉట్టి ఆరోపణలుగానే మిగిలిపోతాయి. కానీ కొంత ప్రభుత్వాన్ని నమ్మితే, ప్రభుత్వ ఆధారాలని, కోర్టు కేసులని నమ్మితే మాత్రం మనకు కనపడుతున్న విషయం చాలా క్లియర్ కట్ కుట్ర ఆంధ్రప్రదేశ్ మీద జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది అనేది పొలిటికల్గా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా కూటమి అభివృద్ధి ప్రజలకు కనపడొద్దు, కూటమి అభివృద్ధిని డిస్టర్బ్ చేయాలి. నిజానికి చాలా పెద్ద పెద్ద కంపెనీలు కనుక ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ అయితే, అనుకున్నట్టు ల్యాండ్ అయితే, బీపీసీఎల్ 1,00,00,000 కోటితో ల్యాండ్ అయినా, టీసీఎస్, కాగ్నిజెంట్, ఉర్సా, లుల్లు గ్రూపు, మైక్రోసాఫ్ట్, ఐబిఎం ఇవన్నీ ల్యాండ్ అయినాయి అనుకోండి, నిజంగా ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు కనపడుతుంది అనుకోండి, కొంత ప్రజలు ఆలోచించే అవకాశం ఉంటుంది. రెండోది, గతంలో తప్పు చేసాం, డెవలప్మెంట్ మధ్యలో ఆపేసాం, ప్రభుత్వాన్ని మార్చొద్దు, కంటిన్యూస్గా కూటమి గవర్నమెంట్గా ఇస్తామని ఒక ఆలోచన ప్రజల్లోకి వెళ్ళింది అనుకోండి, అది జగన్కి రాజకీయ సన్యాసాన్ని దారితీసే అవకాశం ఉంటుంది. రాజకీయంగా తీవ్రమైన నష్టం. 2029లో గెలవటమా, లేదు రాజకీయంగా పార్టీని మూసేసుకోవటమా, రెండే ఆప్షన్లు జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నాయి. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే వైసీపీ పార్టీని మూసేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అతని మీద ఉన్న కేసులు అలాంటివి. అతని కేసుల నుంచి తనను రక్షించుకునే కెపాసిటీని క్రమంగా కోల్పోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా 2029లో అధికారం రావటం కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేయడానికైనా, ఎంతగా దిగజారటానికైనా, లేదు ఏం పని చేయడానికైనా వెనకాడ్డు అనేటువంటిది మనకి అనిపిస్తూ ఉంది. ఏదో రాజకీయ విమర్శలు పక్కన పెట్టేస్తే జరుగుతున్న పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పర్యటన వివాదం కాటనుకున్న కారణం ఏంటి? ఇదే నేను చాలా క్లియర్గా చెప్తాను. గతంలో కూడా ఒక వీడియోలో చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జన సమీకరణ ఎందుకు జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డికి జనాధారం తగ్గలేదు అని చూపించుకోవాలి. అది చూపించుకుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అన్నది కనుక పారిశ్రామికవేత్తలకు అర్థమయ్యేలా చేయగలిగితే పరిశ్రమలు పెట్టేవాళ్ళు భయపడతారు. ఈ ప్రభుత్వాన్ని చూసి ఇవాళ పెట్టుబడి పెడితే రేపు జగన్ వస్తే మళ్ళీ పాలదోడతాడు కదా, జగన్ వస్తే మళ్ళీ నెట్టేస్తాడు కదా, జగన్ వస్తే ఒప్పందాలని రద్దు చేసేస్తాడు కదా, మళ్ళీ అమరావతి రాజధాని కాదంటాడు కదా, ఎందుకు పెట్టుబడి పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అనే ఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని క్రియేట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలా జగన్ చేసే ప్రయత్నాలు ప్రజలు మంచి అనుకుంటున్నారా చెడు అనుకుంటున్నారా పక్కన పెట్టేస్తే జగన్కి మాత్రం చాలా మాస్టర్ ప్లాన్ ఉంది.
జగను ఏ ప్లాను లేకుండా తన ప్రయత్నాలు చేయట చాలా ప్లాన్డ్గా ప్రయత్నాలు చేస్తున్నాడు. నిజానికి ఇప్పుడు జగన్ మీద చెడుగా ప్రజలు భావించినా అది ఎన్నికల దాకా ప్రభావం చూపించదు. ఎన్నికల ముందు 1 సంవత్సరం ముందే మంచి చెడు గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేసి అభివృద్ధిని అడ్డుకోగలిగితే జగన్ గురించి బ్యాడ్ మాట్లాడుకున్నా సరే, జగను చివరి సంవత్సరం జనంలోకి పోయి ఈ ప్రభుత్వం మీద నిజంగా వ్యతిరేకత కనుక క్రియేట్ అయి ఉంటే, అభివృద్ధి కనుక అడ్డుకోగలిగి ఉంటే, అభివృద్ధి కనుక చేయలేకపోయి ఉంటే దాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్ళవచ్చు. అప్పుడు మనకు అనుకూలంగా ప్రజలు మారిపోతారు అని జగన్ చాలా గట్టిగా భావిస్తున్నాడు. ఈరోజు జనం బ్యాడ్గా మాట్లాడుకొని గాక ఏదన్నా మాట్లాడుకొని, మంచి చెడు ఏదన్నా మాట్లాడుకొని, కానీ చేయాల్సింది చెయ్యాలి, అభివృద్ధిని ఆపాలి, పారిశ్రామికవేత్తలను భయపెట్టాలి, కూటమి అభివృద్ధిని ఆపాలి. తర్వాత అభివృద్ధి ఆగిందనుకో, ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందనుకో, చివరి సంవత్సరం మాత్రం జనంలోకి వెళ్ళి, చివరి సంవత్సరంలో 2 సంవత్సరాలు జనంలోకి పెద్ద ఎత్తున వెళ్ళి అదన్నారు ఇదన్నారు, ఆకాశాన్ని తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నామన్నారు, ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నామన్నారు, స్వర్గాన్ని చూపిస్తామన్నారు, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, ఇంటికో పారిశ్రామికవేత్త అన్నారు, ఎక్కడుంది అని అడగొచ్చు. అడగటం ద్వారా జగన్ జనంలోకి గట్టిగా వెళ్ళగలడు. వెళ్ళటం ద్వారా మళ్ళీ తిరిగి అధికారం తెచ్చుకోగలడు. కాబట్టి జగన్ ఒక మాస్టర్ ప్లాన్తో వెళ్తూ ఉన్నాడు. మరి దాన్ని కూటమి ప్రభుత్వం ఎలా కట్టడి చేసుకోగలిగిందో చూడాలి. థ్యాంక్ యూ.